అంటే ఇస్సాకు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడంటే, ఆ పెళ్లి చేసుకోక ముందు ఇస్సాకు ఒక తల్లి శారా చచ్చిపోయింది. అంటే చూడండి, ఎప్పుడైతే వాళ్ళ తల్లి చనిపోయిందో ఆయన చాలా బాధ. తల్లి చనిపోయిన బాధలో ఉన్నాడు. ఆ బాధలో ఉన్నప్పుడు ఇస్సాకు రెబెకాని పెళ్లి చేసుకున్నాడు. చూడండి, ఎప్పుడైతే రెబెక ఆయన జీవితంకొచ్చిందో అప్పుడు ఏమైందో చూడండి. ఆ లాస్ట్ వచనం, అదే వచనం లాస్ట్ లైన్ చదవండి. ఆ! ఆ! చూడండి, అప్పుడు ఎప్పుడైతే ఇస్సాకు రిబకాను పెళ్లి చేసుకున్నాడో, ఎప్పుడైతే రిబకా ఇస్సాకు జీవితంకొచ్చిందో అక్కడేముందో తెలుసా? ఇస్సాకు కంట తల్లి బాధ మర్చిపోయాడు. చూడండి, అంటే అంటే దానికి అర్థమైందంటే తల్లి స్థానాన్ని భార్య భర్తీ చేసి, అసలు మామూలుగా తల్లి స్థానం ఎవరు కూడా భర్తీ చేయరు. కానీ అక్కడంట భార్య ఆమె జీవితం రాంగానే ఇస్సాకులో ఉన్న తల్లి బాధ పోయిందంట. ఈరోజు అట్లున్నారు భార్యలు. లేని బాధలు పుట్టిస్తున్నారు. ఉన్న బాధ కాదు, ఇంకొక బాధ. ఈరోజు ఏమంటున్నా అంటే, ఈరోజు భార్యలు అలాగే భర్తలు అలా ఉండాలి. భర్తకు భార్య వచ్చినప్పుడు సంతోషం. నిజంగా నా నా జీవితంలో ఒక అద్భుతం ఏందంటే మా గ్రేసి. నేను చెప్పాలంటే ఒక అదృష్టం అనుకుంటా నేనైతే.